శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత ఆత్మ సంయమ యోగము. అందుకే మితముగా సేవించాలి. అధికమైనటువంటి ఆహారాన్ని కానీ, ఆహారం అస్సలు లేకుండా ఉండడము కానీ, అధిక నిద్రను కానీ, నిద్ర లేకుండా ఉండేటువంటి దానిని కానీ వదిలివేసి మితాహారము మిత నిద్రలనే ఆశ్రయించాలి. ఆ విధంగా ప్రతిదీ కూడా మితమైన ఆహారము మితమైన నడత కలిగిన వాడు, కర్మలయందు మితమైన ప్రవర్తన కలిగిన వాడు, మితమైన నిద్ర జాగరణము కలిగిన మనుషునికి యోగము అంటే జననము మరణము రూపంలో ఉన్నటువంటి సంసార దుఃఖాలు పోగొట్టేదిగానే అగుతూ ఉన్నది అనే చెబుతూ, అంటే ఆహారాన్ని నిద్రలందు కూడా యోగి ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ తక్కిన క్రియలు వ్యవహారాలు ఎలా చేయాలో అనే విషయాన్ని తెలుపుతూ, ఆహార విహారాల యందు కర్మల యందు నిద్ర జాగరణల యందు కూడా మితంగా వ్యవహరించేటువంటి వానికి యోగము దుఃఖాన్ని పోగొట్టేటువంటిదే అవుతుంది అని కదా చెప్పబడింది. అంటే మితము తప్పి ప్రవర్తించినట్లయితే ఆ యోగము జీవుని యొక్క దుఃఖాన్ని పోగొట్టజాలదు అని కదా చెప్పడం. కాబట్టి సాధకులు ఎవరికైనా సరే దుఃఖము అంతము కాలేదనుకో, దానికి హేతువేమిటి? వారి యొక్క సాధన పద్ధతిలో లోపమే అవుతూ ఉంటుంది, ఆ యోగం యొక్క పొరపాటు అయితే కాదు అని చెబుతూ, అయితే అనియతంగా నియతి లేకుండా వ్యవహరించినట్లయితే యోగము సత్ఫలితాలను ఇస్తుందా? ఇవ్వదు కదా. యోగం యొక్క పొరపాటు కానే కాదు. ఎలాగంటే మంచి ఔషధమైనా కూడా సేవించవలసినటువంటి పద్ధతిలో సేవించినప్పుడు మాత్రమే వ్యాధిని నివారించగలుగుతుంది, కానీ ఇతరమైన రీతిలో అయితే కాదు కదా. అంటే పథ్యము చేయకుండా చెప్పినట్లు వినకుండా ఔషధం మాత్రం సేవిస్తే రోగం నివారించబడుతుందా? కాదు. ఆ విధంగానే స్పష్టంగా చెప్పివేయబడింది. కొందరైతే ధ్యానాన్ని ప్రారంభిస్తారు, లేక ఇతరములైనటువంటి పరమార్థ సాధనలు మొదలుపెట్టి ఆవేశంతో ఉద్రేకంతో రాత్రి పగలు బాగా శరీరాన్ని కష్టపెట్టేస్తారు. మనసు శరీరము కూడా పూర్తి అలసిపోతే ఆ లోపాన్ని కూడా యోగం మీదే ఆరోపిస్తూ ఉన్నారు. అది సరి అయినటువంటిదేనా? కాదు కదా. అది యోగం యొక్క దోషమా? కాదు, తమ ప్రవర్తన యొక్క లోపమే అవుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ యోగము అనేటువంటిది దుఃఖాన్ని పోగొట్టేటువంటిదే కానీ కలుగు చేసేటువంటిది కాదు. ఒకవేళ యోగం వలన దుఃఖం కలిగినది అంటే అది యోగ సాధనా క్రమమునందు తాను చేసినటువంటి లోపం వలనే అయి ఉంటుంది, కానీ మరి ఒకటి కానే కాదు. దీపపు ఒత్తిని మితంగా ఉంచినట్లయితే రాత్రంతా వెలిగిస్తుంది. ఒత్తిని బాగా పైకెత్తి పెద్ద చేస్తే ఆ ఒత్తి అంటే గాలికి అడ్డు పెట్టబడినటువంటి ఆ గ్లాసు అద్దం అంతా కూడా చిమ్ని మసిబెట్టిపోతుంది, అసలు వెలుగే లేకుండా పోతుంది. ఒత్తిని బాగా తగ్గించేసినట్లయితే అసలు ప్రకాశమే ఉండదు. కాబట్టి ప్రతిదానికి కూడా యుక్తత్వంతో కూడినటువంటి మితత్వమే కదా శ్రేయస్కరమైనటువంటిది. శాక్యదేవుడు శాక్యముని అని చెప్పబడేటువంటి బుద్ధుడు కూడా తన యొక్క సాధనా కాలంలో ఒకసారి కొద్ది కాలం పాటు ఆహారాన్ని బొత్తిగా మానివేశాడు. దాని ద్వారా ఆయనకు ధ్యానానికి శరీరం సహకరించాల. అప్పుడు అలా సహకరించకపోతే మరలా కూడా ఒకంత ఆహారాన్ని మితముగా సేవిస్తూ ఆయన తన యొక్క ధ్యానాన్ని చక్కగా సరి చేసుకున్నారు, ధ్యాన సిద్ధి పొందగలిగారు. అటువంటిది మనకి చరిత్ర తెలియజేస్తూ ఉన్నది కదా. కాబట్టి సర్వత్రా అతి సర్వత్ర వర్జయేత్
అనేటువంటి సూత్రాన్ని సాధకుడు బాగా జ్ఞాపకం నందుంచుకోవాలి, అలాగే అనువర్తించాలి. సాధకుడు ఆహారము, విహారము, నిద్ర మొదలైన వాటి యందు మితం తప్పి వ్యవహరించకూడదు. యుక్తాహారముతో సరి అయిన ఆహారాన్నే తీసుకుంటూ యుక్తమైనటువంటి విహారముతోటే ఈ ధ్యాన యోగాన్ని అనుసరిస్తూ ఉంటే దాని ద్వారా దుఃఖాన్ని అంతం చేసుకోగలుగుతాడు. దీనిని బట్టి దుఃఖాన్ని పోగొట్టుకోదలంచుకున్నటువంటి వారంతా కూడా యోగమును అంటే ఆత్మధ్యానమునే ఆశ్రయించాలని, ఆ యోగమును కూడా యుక్తాహార విహారి అయ్యే సేవించాలి అని చెప్తూ ఇష్టం వచ్చినట్లు కాదు అనే కదా మనకి స్పష్టంగా తేలేటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఎప్పుడు మనసు బాగా నిగ్రహింపబడినది ఆత్మయందే స్థిరంగా నిలుస్తుందో, ఇంకా ఎప్పుడు యోగి సమస్తములైనటువంటి కోరికల నుండి కూడా నివృత్తుడవుతాడో అప్పుడే అతడు యోగ సిద్ధిని పొందినవాడు, సమాధియుక్తుడు అని కదా చెప్పబడుతూ ఉన్నది. ఎలాగంటే యోగ సిద్ధిని మనుషు ఎప్పుడు పొందుతాడో మోక్షానికి అప్పుడు కాలనియమం ఏమీ లేదని ఇదివరిలో పదే పదే కూడా భగవానుడు నొక్కి చెప్పి ఉన్నారు. ఎప్పుడు మనుజుడు ఈ 3 లక్షణాలను అంటే సర్వ కోరికలను నశింపజేసుకోవడం, తన యొక్క మనసును నిగ్రహించడం, ఆత్మయందు స్థితి కలిగి ఉండడం అనే వాటిని కలిగి ఉంటాడో అప్పుడతడు మోక్షభాగి అయి కనబడతాడు. అయితే ఇక్కడ వాసన సర్వకామనారాహిత్యము అన్నప్పుడు వాసనలు నశింపజేసుకోవడం, మనసును నశింపజేసుకోవడం, ఆ తత్వజ్ఞానమునందు స్థిరపడి ఉండడం అని కదా చెప్తారు. అందులో ఒక్కదానిని సరిగ్గా గనక అనుసరించితే మరి 2 కూడా సాధింపబడుతూనే ఉంటాయి అని చెబుతూ, కోరికలు అంటే ఆశలు జీవుణ్ణి బంధించేటువంటి గొలుసులు. కాబట్టి విషయభోగాల యందు జీవునికి ఎప్పుడు ఆశ కలుగుతుందో అప్పుడు ఇంకా చిత్తము అనేటువంటిది స్థిరత్వం పొందలేదు, మహాచపలంగా చంచలంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి అప్పుడు ధ్యానము అనేటువంటిది కుదురుతుందా? కుదరదు. ఎలాగంటే అగ్ని చల్లారాలి అంటే కాలుతూ ఉన్నటువంటి కట్టెలు తీసివేయడం, క్రొత్తగా కట్టెలు వేయకుండా ఉంటే అగ్ని కాసేపటికి చల్లారిపోతుంది. అలాగే వివేకము, వైరాగ్యము, ఏ నిత్యానిత్య వస్తు వివేకము, అనిత్య వస్తువుల పట్ల ఆసక్తి వదిలివేసి మరి నిత్య వస్తువు పట్ల ఆశ్రయించి ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క వైరాగ్యము, అసత్యమైన దానిని సత్యమని భావించాము అని తెలిసినప్పుడు దాని పట్ల విరక్తి కలిగి ఒక్కొక్క కోరికను, ఒక్కొక్క భోగాశను, ఒక్కొక్క విషయ సంకల్పాన్ని కూడా హృదయం నుండి వేరిపారేస్తాడు. ఇక మనసు దానంతటా అదే అధిష్టాన ఆత్మయందు లయించిపోతుంది అని చెప్పడము చేత ఏవో కొన్ని ఆశలు, కొన్ని కోరికలు పోతే సరిపోతుందా అంటే చాలదని, అన్నింటినీ తొలగించుకోవాలని కదా మనకు అర్థమవుతుంది. ఎలాగంటే ఇప్పుడు ఒక రధికుడు ఉన్నాడు. ఆ రధికుడు తన రథానికి తనకు స్వాధీనపడినటువంటి ఆ గుర్రాలను పూంచినట్లయితే తన లక్ష్యస్థానాన్ని చక్కగా చేరగలుగుతాడు. అదే తన స్వాధీనంలో లేనటువంటి గుర్రాలను తన యొక్క రథానికి పూంచుకున్నప్పుడు తన లక్ష్యస్థానాన్ని చేరగలుగుతాడా? చేరలేడు కదా. అలాగే ఈ స్వాధీనపడినటువంటి ఇంద్రియాలు, మనస్సు కలిగినటువంటి వాడు మోక్షము అనేటువంటి గమ్యాన్ని శీఘ్రంగా చేరగలుగుతాడు. అంటే చిత్తములో ఉన్నటువంటి ఆశలన్నీ నశించినప్పుడు ఇంకా చిత్తము తన రూపాన్ని కోల్పోతుంది, అధిష్టానమైనటువంటి ఆత్మయందే లయించిపోతుంది. ఎక్కడికి పోకుండా, అన్యత్రా ఆలోచన లేకుండా ఆత్మయందే స్థితి కలిగి ఉంటుంది కదా. అదే నిర్వాణము అని చెబుతూ, జీవుడు యోగసిద్ధుడని మోక్షయుక్తుడని ఎప్పుడు చెప్పబడతాడు అంటే ఏ ఒక్క కోరిక లేకుండా మనస్సును పూర్ణంగా నిగ్రహించి ఆత్మయందు ఎప్పుడైతే దానిని స్థాపిస్తాడో అప్పుడే అతడు యోగాన్ని సిద్ధింపజేసుకున్నవాడని, వాడు నిర్వాణతత్వం పొందినవాడని చెప్పబడతాడు కదా.
అంటే సమస్తములైన కోరికలను ఆశలను వదిలివేయాలి, మనస్సును లెస్సగా నిగ్రహించాలి, అంటే స్వాధీనపరుచుకోవాలి, మనస్సును ఆత్మయందే స్థాపించాలి. ఇవే కదా మోక్షప్రాప్తికి సరైనటువంటి ఉపాయాలు అని చెబుతూ సమాధి స్థితి యందు యోగి యొక్క మనసు ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ యథాదీపో నివాతస్థో నేంగతే సోపమ స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి వేచన్నటువంటి చోట ఉన్న దీపము ఏ ప్రకారంగా కదలకుండా నిశ్చలంగా ఉంటుందో ఆ ప్రకారంగానే ఆత్మధ్యానము అనుసరిస్తూ ఉన్నటువంటి యోగి యొక్క అంటే స్వాధీనపడినటువంటి చిత్తము కూడా నిశ్చలంగా ఉంటుంది. కాబట్టే యోగి యొక్క నిశ్చలమైన మనస్సుకి అట్టి గాలి వీచని చోట దీపము ఉన్నటువంటి దీపం దృష్టాంతంగా చెప్పబడింది. అంటే గాలి వీచేటప్పుడు దీపము అనేది నిశ్చలంగా ఉంటుందా? ఉండదు. గాలి లేని చోట మాత్రమే దీపము కదలకుండా నిశ్చలంగా ఉంటుంది. అదే ప్రకారం ఆత్మధ్యానాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి యోగి యొక్క అంటే యోగి యొక్క చిత్తము కూడా స్వాధీనపడి ఉండాలి. అప్పుడు మాత్రమే నిశ్చలంగా ఉంటుంది. కాబట్టి యోగి యొక్క చలనము లేనటువంటి మనసుకు, కదలనటువంటి చపలత్వము లేని నిశ్చల మనసుకు అటువంటి గాలి వీచన చోట దీపము నిశ్చలంగా ఉంటుంది అనే దృష్టాంతము అనేది చెప్పబడింది కదా. అంటే పర్వతము నిశ్చలంగా ఉన్నప్పటికీ కూడా దానికి ప్రకాశత్వము అనేది ఉన్నదా? లేదు. కాబట్టే పర్వత దృష్టాంతము అనేటువంటిది మనకి ఇక్కడ చెప్పలేదు. ఎందుకు అంటే పర్వతము నిశ్చలంగా కదలకుండా ఉంటుందే కానీ దాని నుండి ఎటువంటి ప్రకాశము కూడా ఉండదు. కాబట్టి అలాగే గాలి వేచని చోట కలిగిన దీపం నిశ్చలంగా ఉంటుంది, ఇంకా కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. తను వెలుగుతూ చుట్టూ ఉన్నదాన్ని కనిపించేటట్లు చేస్తుంది. కాబట్టే యోగి యొక్క జ్ఞాన తేజోమయ నిశ్చల చిత్తమునకు ఆ దృష్టాంతము అనేటువంటిది సందర్భానుసారంగా ఉన్నది కదా. యోగి యొక్క జ్ఞానం ఎలా ఉంటుంది? తేజస్సుతో వెలుగుతుంది, తేజస్సుతో నిండిపోయి చుట్టూ ఉన్నటువంటి వస్తు సముదాయాన్ని కూడా కనబడేటట్లు చేస్తుంది. అంత నిశ్చలంగా ఉన్నటువంటి చిత్తానికి మరి ఈ యొక్క వెలుగుతూ ఉన్నటువంటి గాలి లేని చోట ఉన్నటువంటి వెలుగుతూ ఉన్న దీపము అనేటువంటి దృష్టాంతమైతే సమీపంగా ఉంటుంది. అంటే నిత్య జీవితమనందలి సర్వసామాన్య దృష్టాంతాలతో. ఎందుకు అంటే అవైతే మనకు చక్కగా అర్థమవుతాయి. మన నిత్య జీవితంలో ఉన్నటువంటి సర్వులు కూడా సామాన్యమైనటువంటి పనులలో చేసేటువంటి ఆ యొక్క క్రియనే దృష్టాంతంగా బోధించడం అనేటువంటిది మనకి సులభగ్రాహ్యం కోసం అలా బోధించటమే పరమాత్ముని యొక్క ఒకానొక విశిష్టత. దాని చేత విషయం బాగా బోధపడుతుంది కదా. ఎందుకు అవన్నీ కూడా మనకు అలవాటైనటువంటి పనులతో సామ్యము చూపించి మనకు తెలిసేటట్లు తెలియజేయడం. ఈ విధంగానే కిటికీలు ద్వారాలు తెరిచి ఉంచినటువంటి గదిలో ఉన్నటువంటి ప్రమిద అందలి దీపము ఆయా ద్వారాల గుండా వచ్చేటువంటి గాలి చేత అది ఎలా ఉంటుంది? చపలంగా ఉంటుంది, చంచలత్వంగా ఉంటుంది, లేకపోతే ఆరిపోతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఇంటిలో దీపం వెలిగించి ఉంచాం, అయితే గాలి జోరును వీస్తోంది. ఆ గాలి వేగవంతంగా గాలి వీచేటప్పుడు కిటికీలు తలుపులు తెరిచి ఉంటే ఆ గాలి లోపల ప్రవేశించి ప్రమిదలో వెలుగుతూ ఉన్న దీపాన్ని ఆ ద్వారాల గుండా కిటికీల గుండా వచ్చేటువంటి గాలి చేత ఆ దీపము చంచలంగా అన్న ఉంటుంది, లేకపోతే గాలి ఎక్కువైతే ఆరిపోతుంది. అలాగే అజ్ఞాని యొక్క చిత్తము కూడా ఇంద్రియ ద్వారాల గుండా ప్రవేశిస్తుంది. ఆ చిత్తము ఇంద్రియాలు అనబడేటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు, ఆ యొక్క మనోబుద్ధి చిత్తాహంకారాలు అనబడే వాటి కిటికీలు ద్వారాలు ఆ ఇంద్రియాలు అనబడే ద్వారాల నుండి ప్రవేశించి విషయాదులు శబ్దస్పర్శ రూప రసగంధాదులు అనేటువంటి విషయాల యొక్క ఆశల చేత మహాచంచలంగా చపలంగా ఉంటుంది. అందుకే యోగియో
ఇక శబ్దము మొదలైనటువంటి విషయాల యందు ఆశ లేకుండా ఎవడైతే యోగ సాధన చేస్తూ ఉన్నాడో అటువంటి యోగి అయితే ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదుల యొక్క విషయాల పట్ల ఆశ లేకుండా సర్వద్వారాణి సంయమ్య అన్నట్లుగానే ఇంద్రియ ద్వారాలు అన్నింటినీ కూడా ఈ విషమైనటువంటి విషయ సంబంధమైన వాయువులు ప్రవేశించకుండా నియమించినందువలన అతని యొక్క మనసు ఎలా ఉంటుంది, దానిలో అతని యొక్క మనసులో ఈ విషయ సంబంధమైనటువంటి విషయాదులు వాయువులు ప్రవేశించకుండా వాటినన్నింటినీ కూడా ఇంద్రియాలను తన నిగ్రహ శక్తిలోకి తీసుకున్నప్పుడు అతని మనసు అనబడే జ్యోతి నిశ్చలంగా ఆత్మయందే నెలకొని స్థిరపడి ఉంటుంది. నిశ్చలమైన ఏ చలనము లేని మాలిన్యరహితమైనటువంటి జలమునందు సూర్య ప్రతిబింబము చక్కగా కనబడుతుంది కదా, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమేగా. అలాగే నిశ్చలమైన చలనము లేనటువంటి కదలిక లేనటువంటి మాలిన్యరహితమైన మానసునందు కూడా ఈ ఆత్మ వస్తువు అనేది చక్కగా ప్రతిబింబించుతుంది. అలా ప్రతిబింబిస్తే లేకపోతే అటువంటి మానసము అధిష్టానమైనటువంటి ఆత్మయందు లయించిపోతుంది. అంటే బ్రహ్మానంద అనుభూతి కలుగుతూ ఉంటుంది. అజ్ఞానికైతే చంచలమైనటువంటి మానసమునందు ఆత్మ ప్రతిబింబిస్తుందా? ప్రతిబింబించదు. దుఃఖము మాత్రమే, దుఃఖం యొక్క అనుభూతియే కలుగుతూ ఉంటుంది. కాబట్టి చిత్తాన్ని స్వాధీనపరుచుకో. మరి రెండవది, దానిని స్వాధీనపరుచుకున్నటువంటి చిత్తమును ఆత్మధ్యానమునందు నెలకొల్పు అనేటువంటి ఈ రెండు క్రియల చేతనే యోగి అయినటువంటి వాడికి యోగము సిద్ధిస్తుంది. అంటే నిశ్చలమైన దీపము నుండి ప్రకాశములాగానే ఆ దీపము నిశ్చలంగా ఉంటుంది, చంచలత్వము లేకుండా. ఇంకా తాను ప్రకాశిస్తూ చుట్టూ ఉన్నదాన్ని ప్రకాశింపజేస్తుంది. అట్లాంటిదే ఆత్మానందము కూడా వ్యక్తమగుతూ ఉంటుంది. అదే కదా మోక్షము అని చెబుతూ ఆత్మధ్యానాన్ని అనుసరించేటువంటి యోగి యొక్క మనసును దేనితో పోల్చి చెప్పుకోవచ్చు అంటే గాలి లేని చోట ఉన్నటువంటి దీపముతో. అంటే అటువంటి దీపములాగానే యోగి యొక్క మనసు కూడా నిశ్చలముగా, ప్రకాశవంతంగా, చిన్మయంగా, ఆత్మవంతంగా ఉంటుంది అని కదా అర్థం. మనసు ఆత్మయందు నెలకొని ఉండాలి అంటే అది ఎలా ఉంటే ఉంటుంది? నిగ్రహింపబడినది స్వాధీనపడినది అయి ఉండాలి అని చెబుతూ ఆత్మసాక్షాత్కారాన్ని చూపించేటువంటి ఆత్మసాక్షాత్కార రూపమే అయినటువంటి అంటే ధ్యానయోగం యొక్క మహిమను గురించి తెలియజేస్తూ ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతస. అంటే యోగాభ్యాసము చేత, యోగము అనబడేటువంటి అభ్యాసము, దానిని పదే పదే అలవాటు చేసుకున్నప్పుడు ఆ అభ్యాసమే అవుతుంది. ఆ అభ్యాసమే అలవాటు. ఆ అభ్యాసము చేత మనసు నిగ్రహించబడుతుంది కదా. దేని చేత? వాడు యోగము అనేటువంటి దాన్ని అభ్యసిస్తూ ఉన్నాడు. పరమాత్మ తత్వమునందు వాడు స్థిరపడి ఉండడం కోసం యోగాభ్యాసము చేత మనసుని నిగ్రహించాడు. అలా నిగ్రహించబడినటువంటి మనసు ఎక్కడ పరమశాంతిని పొందుతుంది అంటే పరిశుద్ధమైనటువంటి మనసు ఆత్మను సందర్శించడం చేత ఆత్మానందాన్ని అనుభవిస్తుంది. అప్పుడే పరమశాంతిని పొందుతుంది.
అని చెబుతూ, అయితే యోగి తన యందే ఆనందాన్ని పొందుతూ ఉండును. అంటే యోగి ఏం చేస్తాడు? తన ఆత్మను తాను సందర్శిస్తూ తన ఆత్మానందాన్ని పొందుతూ యోగి తన యందే ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఎక్కడ ఉన్నవాడై యోగి ఇంద్రియాలకు గోచరము కానటువంటి తన యందే ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తన ఇంద్రియాలు ఎరుగవు. ఆ ఇంద్రియాలకు గోచరము కానటువంటి మాలిన్యరహితమైనటువంటి బుద్ధిని, అంటే నిర్మలమైనటువంటి బుద్ధి చేత గ్రహింపబడదగినది అయి అంతము, అంటే దానికి ముగింపు లేనిదియే అగు సుఖాన్ని, శాశ్వతమైన సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇంకా కూడా తన యొక్క స్వానుభవం నుండి తాను ఏ అనుభవానందాన్ని అనుభవిస్తూ ఉన్నాడో అక్కడ నుండి ఏమాత్రము కూడా చెలించకుండా ఉంటాడు. దేనిని పొందిన తర్వాత ఇతరమైనటువంటి ఏ లాభాన్ని కూడా అంతకంటే గొప్పదానిగా తలంచకుండా ఉంటాడు. దేని యందు ఉన్నవాడై మహత్తరమైన దుఃఖము చేత కూడా చెలించకుండా ఉంటాడు. దుఃఖ సంబంధము లేశమైనా సరే లేనటువంటి అటువంటి స్థితినే యోగమని లేదా ఆత్మయందు ఐక్యము చెందడమని, తన యొక్క స్వాత్మ సాక్షాత్కారము అని తెలియాలి. అయితే అటువంటి ఆత్మ సాక్షాత్కార రూపయోగము అనేటువంటిది దుఃఖము చేత కలతనే పొందనటువంటి ధీరమైన మనస్సు చేతనే, పట్టుదల చేతనే సాధింపదగి ఉన్నది కదా అని చెబుతూ, ఎలాగంటే యోగాభ్యాసము చేత, యోగము యొక్క అభ్యాసము చేత, అంటే అజ్ఞానముతో ఉన్నటువంటి జీవుడు చేసినటువంటి యోగము సిద్ధించి బ్రహ్మమునందు ఐక్యరూపమైనటువంటిదే యోగాభ్యాసము. తన మనసును తను నిశ్చలంగా ఉంచగలగడం, తన ఇంద్రియాలను తాను నిగ్రహించుకోవడం. అలా నిగ్రహించుకున్నప్పుడు మనసు ఎక్కడైతే శాంతిని, పరమశాంతిని పొందుతూ ఉంటుందో, ఎక్కడైతే పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క స్వచ్ఛమైన మనసు చేత తన ఆత్మను తానే సందర్శిస్తూ తన ఆత్మను తానే అనుభవిస్తూ యోగి తన యందే తన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఎక్కడ ఉన్నటువంటి వాడే మరి యోగి ఇంద్రియాలకు కూడా తనాంతర్గతంగా తను బ్రహ్మస్వరూపమే అయి ఉన్నప్పటికీ తన దేహేంద్రియాలు తన బ్రహ్మస్వరూపాన్ని గోచరించలేని విధంగానే ఈ నిర్మలమైనటువంటి బుద్ధి చేత మాత్రమే గ్రహింపబడినదే అయినా దానికి అంతమే లేనిది అగు సుఖాన్ని అనుభవిస్తూ ఉండును. ఇంకా కూడా తన స్వానుభవం నుండి ఏమాత్రము కూడా ఏదైతే తన యందు తాను అనుభవ సిద్ధిని పొందుతూ ఉన్నాడో దాని నుండి ఏమాత్రము చెలించకుండా, దేనిని పొందితే తర్వాత ఇతరమగు ఏ లాభాన్ని అంతకంటే గొప్పదానినిగా తలంచకుండా ఉంటాడు. అన్నింటికంటే అధికమైన ఆశ్రయభూతమైన ఆత్మతత్వాన్ని పొందినప్పుడు ఇంకా వానికి పొందవలసినటువంటివి ఇతరమైనవి సర్వము కూడా అల్పమైనవే కదా. ఇక ఏదైతే పతాక స్థాయిలో ఉన్నదో దానిని పొందినప్పుడు మరొక లాభాన్ని గొప్పదానిగా ఎప్పటికీ తలంచడు. దేని యందు ఉన్నవాడైతే గనక మహత్తరమైనటువంటి దుఃఖము చేత కూడా గొప్పదైన ఆపదలు ప్రమాదాలు వాటిల్లినప్పటికీ కూడా వాటి యందు చెలించకుండా ఉంటాడో, ఆ చెలించకుండా ఉండేటువంటి స్థితి దేని యందు ఉంటే తనకు వస్తుందో, అంటే దుఃఖ సంబంధము అనేటువంటిది లేశమాత్రమైనా కూడా లేకుండా ఉంటాడు. అటువంటి స్థితినే కదా యోగము అని తెలియాలి. అసలు యోగము అంటే తన యొక్క స్వాత్మ సాక్షాత్కార సందర్శనము జరగాలి. తన యందే తన యొక్క స్వానుభవ సిద్ధి అనేటువంటిది సిద్ధింపజేసుకోవాలి. దేనిని పొందితే ఇక పొందవలసినది అనేది లేకుండా ఉంటుందో అది తెలియాలి. ఈ విధంగా ఆత్మయందు ఐక్యస్థితిని పొందాలి. తన ఆత్మను తానే సాక్షాత్కరించాలి. అలా తాను సాక్షాత్కరించుకున్నటువంటి తత్వము సర్వవ్యాపకమని, సర్వపరిపూర్ణమని, అది అచలమని, అదే పరబ్రహ్మ వస్తువు అని తెలియాలి. అటువంటి ఆత్మ సాక్షాత్కార రూపయోగము దుఃఖము చేత ఇక కలతనే చెందనటువంటి
ఏ యొక్క ఇబ్బందిని పడనటువంటి ధీరమైన ధైర్యవంతంతో ఉన్నటువంటి ధీరమైన మనసు చేత పట్టుదలతోటే సాధింపదగి ఉన్నది అని చెబుతూ, అంతేకాదు జీవుడు బ్రహ్మమునందు ఏకమగుడం, జీవ బ్రహ్మైక రూపమై ఉండాలి. ఆత్మ సాక్షాత్కార రూపమైనటువంటి ఈ ధ్యాన యోగం యొక్క మహిమ ఎటువంటిదో అంటే, ధ్యాన యోగము చేత మనసు ఆత్మయందే లయమైపోతుంది. ధ్యానాన్ని చేసి 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 పరమాత్మ ధ్యానాన్ని చేసి మనసు పరమాత్మయందు లీనమైపోతుంది. అలా పరమశాంతిని, శాశ్వత సుఖాన్ని కూడా పొందుతుంది. అదే కదా జీవిత లక్ష్యము. అయితే నిగ్రహింపబడినటువంటి మనసు మాత్రమే అట్లా లయము చెందగలుగుతుంది. నిగ్రహించబడకపోతే అది ప్రాపంచక స్థితి ఎందే మరి వ్యాప్తమై తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ పరమశాంతిని, సుఖాన్ని పొందినటువంటిది ఏమిటి అంటే ఆత్మయందు లయమైనటువంటి మనసు. అదే కదా ధ్యానయోగి యొక్క జీవిత లక్ష్యము. అయితే నిగ్రహింపబడినటువంటి మనసు మాత్రమే అట్లా పరమాత్మని యందు లయాన్ని పొందగలుగుతుంది. అంటే విషయాల నుండి మరలిపోతుంది. ఈ దృశ్యమాన వస్తువుల నుండి ఆవలికి వస్తుంది. వాసనలు, కోరికలు లేనటువంటి మనస్సే ఆత్మ యొక్క ఐక్యాన్ని నోచుకొనగలుగుతూ ఉంటుంది అని చెబుతూ, మనస్సుని నిగ్రహించడం అనేటువంటిది ఎట్లా అంటే యోగ సేవయో అంటే యోగాభ్యాసము చేతనే, సాధన చేతనే మనసు నిరుద్ధమవుతుంది. యోగాన్ని ఎప్పుడైతే అభ్యాసము చేస్తూ వచ్చాడో, మరి అలాగా చేస్తూ తన యొక్క సాధన చేత మనస్సు అనేటువంటిది దృశ్యమాన వస్తువుల మీదకి వెళ్ళకుండా పరమాత్మ యందే లయించినప్పుడు మనసు నిరుద్ధమైపోతుంది. అభ్యాసము, వైరాగ్యాదులు మొదలైనటువంటి వాటి చేత మనస్సు అవలీలగా నిగ్రహింపబడుతుంది. అంతేకాదు, కాబట్టి యోగ సేవ అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. ఇక అజ్ఞానులు విషయ సేవ ఏ విధంగా చేస్తూ ఉన్నారో, ప్రాపంచక సంబంధమైన విషయాలను అజ్ఞానులు ఎలా అనుసరిస్తూ ఉన్నారో, విజ్ఞానులైనటువంటి వారు ఆ బ్రహ్మైక్యము అనేటువంటిది జీవుని యొక్క అజ్ఞాన ఆవరణ అనేది నశింపజేసుకొని మనసుని, మన మానసేంద్రియాలను నిగ్రహించి యోగ సేవ అనేటువంటిది చేస్తారు. కాబట్టి ఈ విషయ సేవను, ప్రాపంచక సంబంధమైన సేవను, ప్రాపంచక సంబంధమైన వస్తువులను అనుసరించేటువంటి వాడు వాటిని వదిలివేసి దైవ సేవగా మార్చుకున్నప్పుడే కదా జీవుడు కడతేరగలుగుతాడు అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.